తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా డ్యూడ్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు అక్టోబర్ 17 శుక్రవారం నాడు 17 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండవ రోజు శనివారం 22 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక మూడవ రోజు ఆదివారం 15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా నిన్న సోమవారం దీపావళి హాలిడే రోజు 14 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 4 రోజుల్లో డ్యూడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 69 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది, తమిళ్ తెలుగు కలిపి. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తమిళనాడులో ఈ సినిమా 4 రోజుల్లో 31 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 12 కోట్ల గ్రాసు, ఇక కర్ణాటక నుంచి 3 కోట్ల గ్రాసు, కేరళ నుంచి 2 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ్ మార్కెట్ నుంచి 19 కోట్ల గ్రాసు, 19 కోట్ల గ్రాసు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో డ్యూడ్ సినిమా 69 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 69 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తమిళనాడులో 16 కోట్లు ఉంది. ఈ సినిమాని తమిళనాడుకు డిస్ట్రిబ్యూటర్లు 31 కోట్ల కొన్నారు. అందులో 16 కోట్లు వెనక్కి వచ్చాయి, అంటే 50% వెనక్కి వచ్చింది. ఇంకా 15 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది తమిళనాడులో, అంటే మరో 30 కోట్లు గ్రాస్ రావాలి తమిళనాడు వరకు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్ అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, ఈ సినిమా ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు తెలుగు రాష్ట్రాలకు వాళ్ళే, ఎగ్జిబిటర్లు కూడా వాళ్ళే. తెలుగులో 10 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, అంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల షేర్ వచ్చింది 4 రోజుల్లో. ఇంకా 4 కోట్ల షేర్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవుతుంది. 4 కోట్ల షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో, అంటే 8 కోట్ల గ్రాస్ రావాలి. ఇక కర్ణాటక అండ్ కేరళ కలిపి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే 4 రోజుల్లో ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది, అంటే 50% రికవరీ అయింది. ఇంకా 3 కోట్ల షేర్ రావాలి కర్ణాటక అండ్ కేరళ కలిపి, అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి హిట్ కావడానికి. ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ మార్కెట్కి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది, అంటే ఇంకొక 3 కోట్లు వస్తే సరిపోతుంది ఓవర్సీస్లో, అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. టోటల్గా ఈ డ్యూడ్ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలు కలిపి 59 కోట్ల కొంటే 4 రోజుల్లో 34 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది, అంటే ఇంకొక 25 కోట్ల షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఓవరాల్గా 25 కోట్ల షేర్ రావాలంటే మరో 50 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, ఈ రోజు నుంచి కలెక్షన్స్ తగ్గుతాయి. అయినా కానీ సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ప్రదీప్ రంగనాథానికి మరో 100 కోట్ల సినిమా కాబోతుంది. వరుసగా హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. లవ్ టుడేతో 100 కోట్లు కొట్టాడు, డ్రాగన్తో 150 కోట్లు కొట్టాడు, మళ్ళీ ఈ సినిమాతో 100 కోట్లు కొట్టబోతున్నాడు. అది క్లియర్గా ఉంది. అది మన ప్రదీప్ రంగనాథన్ కొత్త తెలుగు తమిళ డబ్బింగ్ సినిమా డ్యూడ్, ప్రొడ్యూస్డ్ బై మైత్రి మూవీ మేకర్స్. రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 69 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 34 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 59 కోట్ల కొంటే 34 కోట్లు వెనక్కి వచ్చేసాయి. ఇంకో 25 కోట్లు వెనక్కి రావాలి, అంటే 50 కోట్లు గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఓకే, బాయ్.